వెల్కమ్ టు టీ10. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై నుంచి మోడీ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం సుదీర్ఘంగా గత రికార్డులన్నీ బ్రేక్ చేసుకుంటూ 103 నిమిషాలు మాట్లాడాడు. గతంలోనే సుదీర్ఘ ఉపన్యాసాలు అవుతున్నాయి అని అనేక మంది లేఖలు రాయడంతో ఇక నుంచి అట్లా చేయను అని చెప్పినప్పటికీ చివరి ఉపన్యాసం అనుకున్నాడో 75 ఏళ్ళు నిండినై మా నిబంధనకు దాటిపోతున్నాను అనుకున్నాడో ఏమో గాని చాలా సుదీర్ఘంగా ఉపన్యాసించాడు. అనేక విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. గత ప్రధానుల రికార్డులను బద్దలు చేస్తూ మాట్లాడడమే కాకుండా సమయం రీత్యా కూడా తన రికార్డును తానే తిరగరాసుకున్న మోడీ ప్రసంగంలో ఏమున్నాయి, దేశం కోసం ఏం మాట్లాడాడు, ఏమేమి హామీలు ఇచ్చాడు, అనేక విషయాల మీద కూడా అనేక వివరణలు విశ్లేషణలు వచ్చాయి ఇప్పటికే. అయినప్పటికీ మన టీ10 ప్రేక్షకుల కోసం దాని మీద మరోసారి చర్చిద్దాం. మన స్టూడియోలో ఉన్నారు కేవీఎస్ఎన్ రాజు గారు, ప్రముఖ విశ్లేషకులు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్తే రాజు గారు. అండి నమస్కారం. మోడీ గారు నిన్న ఎర్రకోట సాక్షిగా దేశం ఆత్మగౌరవం, స్వావలంబన, దీనికోసం కట్టుబడి పనిచేయబోతున్నాం అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మీలాంటి విశ్లేషకులు కానీ చాలా మంది లొంగిపోతున్నారు, లేకుంటే ఆత్మగౌరవంగా ఉండడం లేదు, మన దేశ ఆత్మగౌరవాన్ని కాపాడాలి ప్రధాని, అలా చేయడం లేదు, ఆ దేశానికి లొంగాడు, ఈ దేశానికి లొంగాడు, నోరు విప్పడం లేదు అనే విమర్శలు చేస్తా ఉన్నారు. అంత గట్టిగా చెప్పినప్పటికీ మీరు ఎందుకు అట్లాంటి విమర్శలు చేస్తా ఉన్నారు? విమర్శలని మీరు అనుకుంటున్నారు, మేము సరిగ్గా విశ్లేషణ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. అది విమర్శ కాదు. ఇప్పుడు మీరన్నట్టు మోడీ ఇదేమి మొదటిసారి ఎర్రకోట నుంచి మాట్లాడలే. నెహ్రూ గారి తర్వాత ఈయన రెండో ప్రధానిగా భారతదేశంలో ఎర్రకోట నుంచి 12వ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. అది రికార్డు. ఈవెన్ ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న రికార్డును కూడా ఆయన దాటి ఇప్పుడు నెహ్రూ తర్వాత ప్రధానిగా మోడీ గారు ఇప్పుడు ఒక రికార్డు సృష్టించారు. కానీ ఏమిటి తేడా? ఎందుకు ఆయన మీద ఇప్పుడు ఇటువంటివన్నీ వస్తున్నాయి? మీరు అన్నారు ఆత్మగౌరవం. మోడీ ఆత్మగౌరవం ఎక్కడ ప్రదర్శించారు? గత ఏప్రిల్ నుంచి, లేదు ఇంకా మాట్లాడితే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీస్తే అనేక సార్లు. నిన్న ట్రంప్ పుతిన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ట్రంప్ ఓపెన్ గా చెప్పారు. ఏం చెప్పారు? భారతదేశం రష్యాతో ఆయిల్ కొనుగోలు తగ్గించుకుంటుందని అని చెప్పారు ఆయన. అలాగే భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపానని చెప్పని ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు ఈవెన్ ఎర్రకోట ప్రసంగంలో కూడా ఆయన 103 నిమిషాలు మాట్లాడారు. మరి ట్రంప్ పేరు ఎక్కడొచ్చింది? లేదు. భారతదేశం ఆత్మగౌరవం, భారతదేశం స్వావలంబన అని చెప్పిన ఆయన మరి ఏ విషయాల్లో కనబడుతుంది? అది మేము అడుగుతుంది. అది ప్రజలకి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రజలకి అనేక చేస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఇది 12వ అట్లా వాగ్దానాల దాంట్లో. ఈసారి ఇంకా బాగా మాట్లాడారు. ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేశారన్నది అది కూడా కరెక్టే. ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేస్తారు. ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధాలన్నీ మళ్ళీ కొత్త అబద్ధాలతో రికార్డు బ్రేక్ చేస్తారు. అది మీకు మోడీ గారిలో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు 3.5 కోట్ల యువతకు కొత్తగా ఉపాధి ఉద్యోగాలు కల్పించబోతున్నాం. దానికోసం బడ్జెట్ కూడా రెడీ చేస్తా ఉన్నాం. కొత్త ఉపాధి గతంలో జరిగింది కాకుండా కొత్తగా ఇవి చేయబోతున్నాం అనేది మోడీ గారు చెప్పింది. కానీ ప్రతిపక్షాలు కానీ మీలాంటి విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ చాలా మంది అసలు విద్యా వైద్యంతో పాటు ఉపాధి కరువయింది, యువత నిరుద్యోగంలో కూరుకుపోయింది, దేశం నిరుద్యోగంలో గతంలో లేనంతగా నిరుద్యోగ రేట్ పెరిగింది అని చెప్పి చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది ఉపాధి కల్పించినట్టు కాదా? 3.5 కోట్ల యువతకు కొత్త ఉపాధి కల్పిస్తుంటే మీకు అట్లాంటివన్నీ ఏం కనిపించవా? ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఉపాధి కల్పిస్తాను, దానికోసం ఒక స్కీము తెస్తున్నాను, 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 కోట్ల రూపాయలతో తీసుకొస్తున్నాను, ఈ రోజు నుండే అమల్లోకి వస్తుంది అని చెప్పి ఏమన్నారు? ప్రైవేటు ఉద్యోగాలు మొదటిసారి పొందిన వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఉపాధి కల్పించడమా? ఇది ఒక భాగం. అసలు మోడీ గారు ఏ వాగ్దానంతో మొట్టమొదటిసారి ప్రధాని అయ్యారు? ప్రజల ఆకాంక్షలు తీరుస్తానని, నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తానని. సంవత్సరానికి 2 కోట్లు. మరి ఇప్పుడు 11 ఏళ్ళు అయ్యాయి కదా. 22 కోట్లు నేను ఇచ్చానని చెప్పారా? పోనీ 22 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చాను అని చెప్పారా? మళ్ళీ ఒక పథకం తెచ్చానన్నారు, 1,00,000 కోట్లు. ఇందులో ఇంకోటి కూడా ఉంది.
ఇందులో ఏంటిది అది? మొదటిసారి ఉద్యోగం పొందిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని ఒక్కసారే. రెండో క్లాస్ ఏముంది, యజమానులకు కూడా మేము ప్రోత్సాహకాలు ఇస్తాం. అది కీలకం. ఇంతకుముందు మీరు 2024లో మోడీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత బడ్జెట్ లో ఏం చెప్పారు, పార్లమెంట్ లో ఏం చెప్పారు, మేము యువతకి పథకాలు తీసుకొచ్చాం, మేము ఇంత ఉద్యోగాల కల్పన చేస్తాం, వాళ్ళకి ఇన్ని రూపాయలు ఇస్తాం అని. ఎక్కడొచ్చింది అది? మరి అది అయిపోయి 1.5 year అయింది కదా. మరి అవి అక్కడ హామీ ఇచ్చారు, మళ్ళీ ఇదొక హామీ. అందువలన ఇప్పుడు అదే ఎర్రకోట నుంచి ఇగో నా చేతిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, మా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో మేము ఈ 20 లక్షల ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తాం, వాటికి నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పారా? లేదు. రాష్ట్రాల్లో మా పార్టీ అధికారంలో ఉన్నవి, లేదు మాతో భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల్లో మేము ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం, నేను ఆ రాష్ట్రాలకు చెప్తాను, మా పార్టీకి చెప్తాను, మా ముఖ్యమంత్రులకి చెప్తాను, వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పారా? లేదే. ఇది ఒక హామీ, ఇంకా హామీ కాదు, ఇది ఒక జుమ్లానా. ఎందుకనంటే నేను మీకు చెప్పాను కదా, 2024-25 బడ్జెట్ పెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, మేము ఇన్ని లక్షల కోట్లతో, అప్పుడు కూడా 1,00,000 కోట్లు అన్నారు, యువతకే ఉపాధి అన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీల్లో మేము యువతకి ట్రైనింగ్ ఇప్పించి డబ్బులు ఇస్తామన్నారు. మరి ఏమైంది? ఎంతమందికి ఇచ్చారు? ఆ లెక్కలు చెప్పారా? పోనీ అయింది కదా 1 year. వాళ్ళు బడ్జెట్ పెట్టి 1 year దాటింది. 24-25 సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు 25-26 సంవత్సరంలోకి వచ్చాం. ఆ బడ్జెట్ కూడా పెట్టారు, పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టారు. మరి ఏది మరి లెక్కలేవి చెప్పమనండి. అంటే అబద్ధాలు చెప్పడం, మర్చిపోవడం, మళ్ళీ కొత్త హామీ ఇవ్వడం. ఎందుకు అంటే రేపు బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, నెక్స్ట్ ఒక 5 కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందువల్ల మీకు ఇదొక జుమ్లా అన్నమాట. ఎట్లా ఉందని అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మాటలతో ప్రజలకు కడుపు నింపుతున్నారు తప్ప తన చేతలతో ఉన్న వాటిని కూడా తీసేస్తున్నారు. ఇది అనుభవంలో తేలింది, 11 ఏళ్ల అనుభవం ఇది. మరొక విషయం ఏంటంటే జిఎస్టి, ముఖ్యంగా దీపావళి బోనంజా దేశ ప్రజలకు అందరికీ కూడా ఒక తీపి కబురు అందించబోతున్నాం. ఆ తీపి కబురు ఏంటంటే జిఎస్టిని 2 స్లాబుల్లోనే పెడతాం, 5%, 18%. మిగతా విలాసమైన వాటిల్లో మిగతా 40% అది తీసుకుంటాం తప్పితే మిగతా వాటిని అన్నిటిని తగ్గిస్తాం. దీని వల్ల ఏమైతుంది అంటే మొత్తం ధరలన్నీ తగ్గి అందుబాటులోకి వస్తాయి సామాన్యులకు అని చెప్తా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ అవుతే మరి జిఎస్టి మంచిదే కదా, మరి జిఎస్టి చెడ్డది, జిఎస్టి అట్లా చేసింది, జిఎస్టి వల్ల ఇన్ని నష్టాలు అయినాయి అని ఎట్లా చెప్తారు మీలాంటి వాళ్ళు? ఇప్పుడు జిఎస్టి పెట్టి 8 ఏళ్లు పూర్తయింది. 2017లో జిఎస్టి తీసుకొచ్చారు. దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి, దానివల్ల ఎకానమీ మీద ప్రభావం పడింది అని విశ్లేషణలన్నీ వచ్చాయి. దాన్ని మారుస్తూ వచ్చారు. కానీ ఏం మార్పులు చేశారు? ఇప్పుడు బీమా ఉద్యోగులు, బీమా సంస్థలు అడుగుతున్నాయి, చాలా కాలం నుంచి చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకి 18% జిఎస్టి వేస్తున్నారు. మరి బీమా మీద పన్ను ఏంటి? పన్నులు తీసేమని. ఎందుకంటే ఆరోగ్య బీమా మీద పన్ను ఏంటి, వాహన బీమా మీద పన్ను ఏంటి, జీవిత బీమా మీద పన్ను ఏంటి? ఇది అది తీయలేదు. తీస్తామని హామీ ఇచ్చారు. కానీ ఒక్కొక్క జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ తర్వాత దాన్ని పొడిగిస్తూ పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్పారు అసలు రిఫార్మ్స్ తీసుకొస్తాం అని. అసలు జిఎస్టియే ప్రజల మీద భారం. ఇప్పుడు మీరు చెప్పినట్టు జిఎస్టిని 2 స్లాబులు చేస్తాం అంటున్నారు. 5% స్లాబ్ ఉంటుంది, 12% స్లాబ్ తీస్తారు, 18 చేస్తాం అంటున్నారు. మీ 12లో ఉన్నవి 5లోకి తెస్తే కొంత ప్రజలకు ఉపశమనం. మరి 12లోని కొన్ని తెచ్చి మెజారిటీ 18లోకి తీసుకెళ్లారనుకోండి, ఏమవుద్ది? ధరలు పెరుగుతాయి, భారం పెరుగుతుంది. మరి ఇదేంటి? అసలు మోడీ గారు చెప్పినవి ఎప్పుడైనా మీరు అమలు చేశారా? మరి ఇది అంతే. ఇది కూడా ఎన్నికల ముందు. ఇది కూడా ఎప్పుడు వస్తుందట? దీపావళి అక్టోబరు, అప్పటికి బీహార్ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి అంటే మళ్ళీ నా టార్గెట్ బీహారు. దాని ముందు ఒక ప్రజలకి మోసపూరిత వాగ్దానం. ఇది చేస్తారని గ్యారంటీ లేదు. ఫస్ట్ పాయింట్. చేస్తే ఈ మతలబులు కూడా ఉన్నాయి, చేసినట్టు ఉంటుంది, దాన్ని మళ్ళీ ప్రజలకి ఇంకా భారం పెంచేటట్టుగా చేసి, ఇదే అనుభవం మీకు. ఇలాగ అనేకం ఉన్నాయి. వాటితో పాటు దేశ రక్షణకు సంబంధించి గొప్ప నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు. దాంట్లో ఎర్రకోట సాక్షిగా చెప్పాడు సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రంలో ఎట్లాంటి దేశాన్నైనా ఎదుర్కొనే శక్తి గాని, ఎక్కడి నుంచైనా ఎవరినైనా దుర్భేదితమైన రక్షణను మన దేశానికి అందించబోతున్నాం. అట్లాంటిది చేస్తే దేశానికి మంచిదే కదా, దేశ రక్షణకు మంచిదే కదా.
దేశం సగర్వంగా గర్వించదగ్గ నిర్ణయాల్లో అది ఒక నిర్ణయం అవుతుంది కదా. కానీ దాని మీద కూడా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద విమర్శ లేదు, ఆచరణే. ఈయన 3వ సారి ప్రధాని అయ్యారు, 10 ఏళ్లు పూర్తి చేశారు, 11వ సంవత్సరం కూడా పూర్తి చేశారు, ఇప్పుడు 12వ సంవత్సరం నడుస్తుంది. మరి నేను ఈ 10 ఏళ్లలో నేను ఇది భారతదేశానికి ఇంత స్వావలంబన తీసుకొచ్చాను, టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంతగా మన శక్తి పెరిగింది, సైనిక శక్తి పెరిగింది, లేదు మన ఆయుధాల శక్తి పెరిగింది, లేదు ఆయుధాల ద్వారా అత్యంత అధునాతనమైన వాటిని తెచ్చాం అని ఎక్కడొచ్చింది? అది చెప్పలేదు కదా. మళ్ళీ ఇంకో హామీ ఇచ్చారు, సుదర్శన చక్రంతో నేను దేశాన్ని చాలా పటిష్టం చేస్తాను, ప్రపంచంలో ఏ దేశానికైనా నేను టార్గెట్ ఎక్కడైనా టార్గెట్ చేయగలనని. అదొక హామీ. కానీ ఆచరణలో ఏంటి? ఆచరణలో మీరు డిఫెన్స్ ఇండస్ట్రీని మీరు స్ట్రెంథన్ చేశారా? మీరు మేడ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పారు. అవును. మరి మేడ్ ఇన్ ఇండియాని మీరు డెవలప్ చేసేదైతే మరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డుని ఎందుకు రద్దు చేశారు? గవర్నమెంట్ డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ని ఎందుకు ప్రైవేట్ గా చెప్తున్నారు? డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్, డిఎంఆర్ఎల్ సైంటిఫిక్ రీసెర్చ్ వింగ్స్ అవి. మరి వాటిని ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తున్నారు? మీరు ఆచరణలో ఏం చేస్తున్నారు? అవును, బలోపేతం చేయడానికి ప్రైవేట్ కి. మరి ప్రైవేట్ ఏమవుద్ది? ప్రైవేట్ చేస్తుందా? ప్రైవేట్ రక్షణ కల్పిస్తుందా? ప్రైవేట్ వాడు రేపు వేరే వాడికి అమ్మడానికి గ్యారెంటీ ఉందా? అందువల్ల అసలు మీరు దేశ రక్షణ, దేశాన్ని గట్టిగా తయారు చేస్తాను, ప్రపంచంలోనే ఏ దేశాన్నైనా ఎదుర్కొనేటట్టు చేస్తాను, చాలా మంచి విషయం అది. కానీ ఆచరణ ఏది? ఆచరణలో మీరు రివర్స్ లో వెళ్తున్నారు. ఇంకా దేశ రక్షణ విభాగాన్ని మీరు వీకెండ్ చేస్తున్నారు. రాఫెల్ ఏంటి? రాఫెల్ మీద పెద్దగా గందరగోళం వచ్చింది. ఎవరికి ఆ కాంట్రాక్ట్స్ ఇస్తామని చెప్పారు? అనిల్ అంబానీ కంపెనీకి కదా. మరి మన హెచ్ఏఎల్కి ఎందుకు కాదు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది, మన సెంట్రల్ పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి, లేదు డిఫెన్స్ సెక్టర్ లో అనేక పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. మరి ఆ యూనిట్స్ ని మీరు స్ట్రెంథన్ చేయండి. ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ పబ్లిక్ సెక్టర్ కింద ఉన్నది మీరు స్ట్రెంథన్ చేయండి. ఆ రూపంలో ఆచరణలో చూపించండి. సుదర్శన్ చక్ర, మీ మహాభారతం మనకెందుకు ఇవి? అవన్నీ జరగను. వాటి గురించి మాట్లాడి నేను మాట్లాడాను, నా రికార్డుని నేనే బ్రేక్ చేసుకున్నానని చెప్పడం తప్ప, ఇది నేను కాంక్రీట్ గా చేస్తున్నాను, ఇంతవరకు ఇది నేను చేశాను 10 ఏళ్లలో, నేను 11వ ఏట తర్వాత ఇవి చేయబోతున్నాను అని మళ్ళీ ప్రతిదీ ఏం డేట్ చెప్తారు? ఈయన 2030కి అయిపోతుంది, 2035కి అయిపోద్ది, 2047కి అవుద్ది అని చెప్తారు. కానీ 2022కి అందరికీ ఇళ్ళు అన్నారు, ఇచ్చారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అన్నది ఇచ్చారా? ధరలు తగ్గిస్తా ఉన్నారు, తగ్గాయా? ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, కల్పించారా? ఉపాధి కల్పిస్తా ఉన్నారు, కల్పించారా? లేదు చిన్న మధ్య తరహా పరిశ్రమలకి మేము బలోపేతం చేస్తాం, వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్పారు, వచ్చాయా? మరి వస్తే ఎందుకు ఇప్పుడు ఎకానమీ వెనక్కి వెళ్తుందని చెప్తున్నారు? దానికి తోడు కొత్తగా ఈ రోజు అమెరికా వేసిన సుంకాల వలన ఇంకా మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు, ఏవైతే కంపెనీలు భారతదేశంలో ఎగుమతి కోసమే ఉన్నాయో కంపెనీలు, అవి దెబ్బతింటున్నాయని, డైరీ దెబ్బతింటుందని చెప్తున్నాయని, వాటికి సంబంధించిన బై ప్రోడక్ట్స్ అన్ని మీకు ఇంటర్లింక్ అయి ఉన్నాయి, అవి దెబ్బతింటున్నాయి. ఇలాగ అనేక రూపాల్లో ఉన్నాయి. వాటికి ఏం రక్షణ? నువ్వు ఇప్పుడు ఈ బడ్జెట్ కోటగంటి ప్రసంగంలో మీరు ఏం రక్షణ కల్పిస్తున్నారు? ఏ రూపంలో మీరు ఇతర దేశాలతో మీ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు? అవి చెప్పాలి కదా. ఇవన్నీ ఎందుకు? స్వావలంబన అంటే అదే కదా ఆచరణ. ఇది ఇప్పుడు మళ్ళీ ఎల్ఐసిలో పెట్టుబడులు అమ్ముతా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి, బ్యాంకుల్ని అమ్ముతానని అంటున్నారు, పబ్లిక్ సెక్టర్ని అమ్ముతానని అంటున్నారు. ఐడిబిఐ బ్యాంకు చక్కగా నడుస్తుంది. ఇప్పుడు ఎల్ఐసికి దాన్ని కొనుక్కున్న తర్వాత దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వాడికి అప్పచెప్తా ఉంటున్నారు. ఏం స్వావలంబన ఇది? ఐడిబిఐ బ్యాంక్ షేర్ అంతా ఎల్ఐసి కొన్న తర్వాత ఐడిబిఐని లాభాల్లోకి తీసుకొచ్చారు. ఎల్ఐసి కొన్న తర్వాత ఎల్ఐసి ఇంకో పబ్లిక్ సెక్టర్, మరి ఇప్పుడు ఐడిబిఐని అమ్ముతా ఉంటున్నారు. మరి అది స్వావలంబనకి దారితీస్తుందా? స్వావలంబన మరి స్వావలంబన మీరేం చెప్తున్నారు అంటే ప్రైవేట్ వాడికి ఇస్తారా బ్యాంకు అంటే అర్థం ఏంటి? ఇంకొంచెం దోచేయండి, ఇంకొంచెం ప్రజల డబ్బుల్ని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేయడం. మరి మోడీ గారు 10 ఏళ్ళ నుండి చేస్తుంది అదే. ఇప్పుడు స్వావలంబన అని చెప్పి ప్రజలను మోసగించడం కదా, ప్రజల్ని మభ్యపెట్టడం కదా, ప్రజల్ని ప్రక్కదారి పట్టించడం కదా. వాటి కోసం సుదర్శన్ చక్ర అంటారు, లేకపోతే రామాయణం అంటారు, లేకపోతే భారతం అంటారు, లేదా రాముడు అంటారు, లేకపోతే కృష్ణుడు అంటారు, ఇవి చెప్తారు. ఈ పురాణాలు ఎందుకు మనకి స్థితిలో ఇప్పుడు లేవు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. ఒక పక్క
మేము సూర్యుడినే మేము ఉపయోగించుకుంటాం, మేము సముద్రాన్నే ఉపయోగించుకుంటాం అన్న టెక్నాలజీ డెవలప్ అవుతుంటే వాటి గురించి ఆలోచన చేయకుండా వాటి ద్వారా ప్రజలకి మరిన్ని సౌకర్యాలు, మరింత మంచి జీవితం అందించడం అన్నది కాకుండా పురాణాలు చెప్పడం ఏంటి? అంటే మనం వెనక్కి వెళ్ళాలా? మనం ఇప్పుడు సెల్ ఫోన్ వదిలేసి ల్యాండ్ ఫోన్ కాకుండా ఇంకా అసలు ఫోన్ లేకుండా ఉండే దానికి వెళ్ళాలా? మీరు పురాణాలు దేనికి చెప్తున్నారు? ఏం ఉదాహరణలు అవి? మరి మోడీ గారు అంత ముందు చెప్పారు కదా, మేము ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసామని. అది నిజమా? జరిగిందా? ఎక్కడైనా ఆధారం ఉందా? ఏం లేదు. మోడీ గారి మాటలకి ఆధారాలు ఉండవు. ఆయన ఏదొస్తే అది మాట్లాడతారు. ఆయన ఒక మాట కూడా అన్నారు కదా ఇంతకుముందు, నేను అసలు నాది మానవ జన్మ కాదు అని చెప్పినాను. మరి అందువల్ల మనం వాటి విషయాల్లోకి వెళ్తే చాలా అవుతుంది. కానీ మోడీ గారి మీద మాత్రం ఒకటి గట్టిగా చెప్పొచ్చు, ఆయన అబద్ధాన్ని చాలా గట్టిగా చెప్తారు. ఆ అబద్ధం నమ్మేటట్టు కూడా చెప్పి ఆకర్షించగలిగిన శక్తి కూడా ఉంది. ఆ విషయంలో మోడీ గారిని మాత్రం మెచ్చుకోవచ్చు. మరో ముఖ్య విషయం అండి, 100 ఏళ్ల చరిత్ర కలిగిన స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప సేవ చేసిన ఆ సంస్థ త్యాగాలను చూసి నేను గర్వపడుతున్నా అని చెప్పి ఆర్ఎస్ఎస్ గురించి చెప్తూ, అదే విధంగా అక్కడ పాల్గొన్న వాళ్ళను కొంతమందిని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కానీ హెడ్ గేవార్ను కానీ వాళ్ళను కొంతమంది పేర్లతో సహా కూడా అలా గర్వపడుతున్నానని ఎర్రకోట సాక్షిగా చెప్పాడు. దీని మీద అసలు ఆర్ఎస్ఎస్ కు ఏం చరిత్ర ఉందని కొంతమంది విమర్శ చేస్తుంటే, అందులో ఉన్న నిజంగానే ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఎక్కడ పాల్గొన్నారు, ఎక్కడ ఏ ఉద్యమంలో ఉన్నారు, ఏ జైలులో ఉన్నారు, వాళ్ళ లిస్టు ఇవ్వండి అని మీలాంటి వాళ్ళు కొందరు విమర్శిస్తుంటే, అసలు అంత గొప్ప సేవ సంస్థను మాట్లాడడంలో తప్పేముంది? ఇంకా కొంతమంది ఏంటంటే అసలు భగత్ సింగ్ ను, ఆజాద్ ను, అల్లూరిని ఇట్లాంటి వాళ్ళను అవమానించడమే స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ దిగజార్చాడా అని కొంతమంది విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది అన్నది ఫ్యాక్ట్. అసలు ఆర్ఎస్ఎస్ కి మాకు సంబంధం లేదు అని చెప్పేసానని బీజేపీ నాయకులు చాలా మంది మాట్లాడారు. అసలు ఇప్పుడు ఫస్ట్ బీజేపీ వాళ్ళని చెప్పమనండి, మేము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం, ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తారా ధైర్యంగా? అది చెప్పరు. ఆర్ఎస్ఎస్ చాలా ఆదర్శవంతమైన సంస్థ, అది చాలా త్యాగాలు చేసింది, చాలా రకాలుగా భారతదేశానికి చేసింది అన్నారు. ఏం చేశారు? స్వాతంత్రోద్యమంలో వీళ్ళ పాత్ర ఏంటి? ఏం పాత్ర లేదా? ఏం పాత్ర ఉంది అని అంటే, బ్రిటిష్ వారికి ఊడిగం చేసిన పాత్ర, బ్రిటిష్ వాళ్ళ కాలు పట్టుకున్న పాత్ర, బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయిన పాత్ర, అవన్నీ చరిత్ర ఉన్నది, మీరు తీయండి. రెండోది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అసలు నిజం ఏం చెప్తుంది? రిజర్వేషన్కి వ్యతిరేకం చెప్పమనండి, ఎస్సీ ఎస్టీకి వ్యతిరేకం, బీసీకి వ్యతిరేకం. మరి చెప్పమనండి వాళ్ళ సిద్ధాంతం. అందరిని సమానంగా చూస్తారా? అందరి ఆచారాలని సమానంగా గౌరవిస్తారా? మరి అవే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అయితే, ఆర్ఎస్ఎస్ అందరికీ మంచి చేసిందనంటే, మరి ఒకే నాయకుడు, ఒకే భాష, ఒకే దేవుడు ఏంటివి? భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. వీటిని ఏకం చేసేది ఎప్పుడు ఆర్ఎస్ఎస్ చేయలే, వీటిని చీలికలు పెట్టేది. ఇదే ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇప్పుడు ఉన్నారు కదా. మణిపూర్ ఎందుకు వెళ్ళలేదు? ప్రపంచం అంతా తిరిగారు. మరి మణిపూర్ భారతదేశంలో భాగం కాదా? మణిపూర్లో మహిళలకు అన్యాయం జరగలేదా? మణిపూర్లో మహిళలే కాదు, మొత్తం మణిపూరే తగలబడుతుంది కదా. మరి మణిపూర్ని ఏం చేశారు మీరు? అక్కడ ప్రభుత్వాన్ని పెట్టలేదు కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు అసలు ఈయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్కి, ఈయనేమి మామూలు ఆయన కాదు. ఈయన ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఎక్కడి నుంచి వచ్చారు? డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి వచ్చారు. ఎక్కడ వచ్చారు? గుజరాత్ లో వచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్కి ఈయన. అది చెప్పమనండి, నేను ఆర్ఎస్ఎస్ ప్రచారకుని, నేను ఆర్ఎస్ఎస్ లోనే పుట్టి పెరిగాను, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే నాది అని చెప్పమనండి మోడీ గారిని. అవును, దాన్ని ఆదర్శమే చెప్పాడు కదా. ఆదర్శం చెప్పడం వేరు, నేను అందులో నుంచే వచ్చానని చెప్పడం వేరు. అందులో నుంచి వచ్చానని చెప్పమనండి. చెప్తే మరి ఆర్ఎస్ఎస్ చేసినవన్నీ, అప్పుడు ఆర్ఎస్ఎస్ చేసిన మంచి ఏంటి, ఆర్ఎస్ఎస్ చేసిన చెడ్డు ఏంటి, అసలు ఆర్ఎస్ఎస్ సంస్థ లక్ష్యాలు ఏంటి చెప్పమనండి, అప్పుడు చెప్దాం. కానీ ఇవన్నీ ఆచరణలో తేలే. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే బ్రిటిష్ వారి సిద్ధాంతం. ఎట్లా? ఆర్ఎస్ఎస్ విభజించు పాలించు. ఎందుకు మన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రెసిడెంట్ గారి దగ్గర పెండింగ్ ఉంది? ఎందుకు దాని మీద చట్టం చేయరు? ఆర్ఎస్ఎస్ కు ప్రెసిడెంట్ కి ప్రధానికి సంబంధం ఏంది? మరి సంబంధం లేనప్పుడు ఆర్ఎస్ఎస్ ఎందుకు పోగడాలి? అవును, దేశభక్తియుతమైన సంస్థ మంచిని చెప్పొద్దు అంటారా? ఏం మంచి? రిజర్వేషన్ తీసేయమంటాం మంచా? ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలన్నది మంచా? మతాల మధ్య చిచ్చు పెట్టడం అన్నది మంచా? కులాల మధ్య చిచ్చు పెట్టడం అన్నది మంచా? పిల్లల్ని కించపరచడం మంచా? అదంతా ఆర్ఎస్ఎస్ చేస్తుందా? మరి మీరు చరిత్ర అదే కదా.
ఆర్ఎస్ఎస్ చరిత్ర తీయండి, ఆర్ఎస్ఎస్ రాసుకున్న పుస్తకాలు తీయండి, లేదు వాళ్ళ నాయకులు మాట్లాడిన ప్రసంగాలు తీయండి. ఇవి తీస్తే మీకు స్పష్టంగా వస్తాయి అవన్నీ. దానికి బద్దుడై ఉన్నారా మన మోడీ గారు చెప్పమనండి. అసలు తన ఆర్ఎస్ఎస్ ప్రచారకని చెప్పమనండి, ఆ సిద్ధాంతాలను ప్రజల్లో చెప్పమనండి, దాని మీద మంచి చెడు మీరనండి. నేను ఇవన్నీ చెప్పాను ఉదాహరణలు. మీరు మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేశారు అట్లాంటి చరిత్ర ఉంది కదా, ఒక ఉదాహరణ చెప్పండి. మీరు చరిత్ర ఉంది ఉంది అంటున్నారు. సావర్కర్ జైలు నుండి ఎట్లా వచ్చారు? క్షమాపణ పత్రం రాసి వచ్చారు. చరిత్ర ఉంది. అది క్షమాపణ రాసినంత మాత్రాన సేవ చేసినట్టేనా అంటే అర్థం ఏంటి? మరి భగత్ సింగ్ తో పోలికి ఎక్కడ వస్తుంది? చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు వస్తుంది? అల్లూరి సీతారామరాజు ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం బ్రిటిష్ కు ఊడిగం చేయలే, బ్రిటిష్ ని ఎదుర్కొన్నారు, తమ ప్రాణాలని త్యాగం చేశారు. మరి వాళ్ళ చరిత్రతో ఆర్ఎస్ఎస్ నాయకుల చరిత్ర ఉందా? లేదు. అందువల్ల అబద్ధాలు చెప్పడం మోడీ గారు సిద్ధహస్తులు, చెప్పడం ఆయన నైజం చెప్తారు. ఆపరేషన్ కగార్ పేరుతో వామపక్ష తీవ్రవాదం దేశానికి ప్రమాదంగా ఉంది, దాన్ని లేకుండా చేస్తామనే విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయాల మీద మీరు పరిశీలన ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, వామపక్షం చెడ్డది కాదు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతాన్ని మేము ఆచరణలోకి తీసుకొస్తామని చెప్పింది. దాంట్లో వక్రభాష్యం పట్టించింది కొంతమంది, దాన్ని తీవ్రవాదం వైపు తీసుకెళ్ళింది నక్సలిజం. కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు? గిరిజనుల హక్కులు కాపాడడం కోసం మేము నక్సలిజాన్ని ఛత్తీస్గఢ్ లో మేము అణగదొక్కాం, దాన్ని నిర్మూలిస్తాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎవరి కోసం పోరాడారు? దేనికోసం పోరాడారు? తీమనండి. గిరిజనుల హక్కుల కోసం మాట్లాడారు, అటవీ భూమి కాపాడడానికి పోరాడారు, పేదల తరపున పోరాడారు. కానీ పోరాటం తప్పు. పోరాటం ఏంటి? చంపడం, తుపాకీ పట్టుకోవడం తప్పు. అవి ఆ సిద్ధాంతంలోకి నేను వెళ్ళటం లేదు. కానీ మీరు గిరిజనుల హక్కులు రక్షించారా ఛత్తీస్గఢ్ లో? మీరు ఇప్పుడు అక్కడ ఎందుకు ఆపరేషన్ కగారు పెట్టారు? నక్సలైట్ల పేరు మీద మీరు ఆ మొత్తం కార్పొరేట్లకి అవి దారాదత్తం చేయడానికి. అది అసలు రహస్యం. కార్పొరేట్లకు ఇవ్వడం కోసం మీరు ప్రభుత్వం తరపున వాళ్ళని ఏరివేస్తున్నారు. ఎవరికి అన్యాయం చేస్తున్నారు? అక్కడున్న గిరిజనులకి. దాని మీదే ఆధారపడ్డ కొన్ని లక్షల గిరిజనుల కుటుంబాలకి, గిరిజనులకి చేయడానికి ఇది. అందువల్ల ఆపరేషన్ కగారు లేకపోతే తీవ్రవాదం లేదా నక్సలిజం ఇవన్నీ ఆపాలి అని అంటే మీరు ప్రజలకి కనీస అవసరాలు మీరు అందిస్తే మీకు ఇటువంటి పోరాటాలు, ఇటువంటి ఉగ్రవాదాలు, ఇటువంటి తీవ్రవాదాలు రావు. ప్రజలకి మీరు అసంతృప్తి ఉండేలా మీ పాలన ఉంది, పెద్దవాళ్ళకి అన్ని రకాలుగా అందించేటట్టు మీ పాలన ఉంది. అది ఉదాహరణ ఉంది. మరి అదాని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మొన్న ఒక డేటా వచ్చింది, 300 కుటుంబాలు భారతదేశంలో రోజుకి వాళ్ళ ఆదాయం 7,100 కోట్లు. మరి 300 కుటుంబాలకి రోజుకి భారతదేశంలో వాళ్ళకి 7,100 కోట్ల ఆదాయం వస్తే మరి ఇంకో రూపంలో మనం 80% మందికి ఇదే మోడీ ప్రభుత్వం మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇదే ఇంత కాంట్రడిక్షన్, ఇంత అసమానతలు. అందువల్ల ఆ సబ్జెక్టులోకి నేను వెళ్ళటం లేదు. ఇవి తీయండి. పేదరికం తగ్గించండి, అందరికీ విద్య అందించండి, అందరికీ వైద్యం అందించండి, అందరికీ ఉపాధి కల్పించండి. అప్పుడు ఇవి రావు. అవి చేయటం లేదు. అవి చెయ్యకపోదు, అవి పెరుగుతున్నాయి. రోజు రోజుకి ఆకలి పెరుగుతుంది, అనారోగ్యం పెరుగుతుంది, ఉపాధి లేమి పెరుగుతుంది. అందువల్ల ఈ అసంతృప్తులన్నీ, పోరాటాలన్నీ. అందుకే ఈ తీవ్రవాదమైనా ఏదైనా ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఉపాధి లేదు, కోపం వస్తుంది. వాళ్ళకి విద్య లేదు, కోపం వస్తుంది. వాళ్ళకి వైద్యం అందటం లేదు, కోపం వస్తుంది. ఇవి భారతదేశంలో ప్రజలు, ముఖ్యంగా ఈ వసతులు లేని ప్రజలు, వీటికి దూరంగా ఉన్న ప్రజల్లో కోపం వస్తుంది, అలజడులు వస్తున్నాయి. కానీ ఆ అలజడుల్ని మీరు ఎట్లా తీర్చాలి? ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే వాటిని అడ్రస్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ చెయ్యాలి తప్ప, లేకపోతే మోడీ గారు ఎర్రకోట నుంచి ఉపన్యాసాలు ఉంటాయి, మేము అణిచేస్తామని చెప్తారు తప్ప అది ఇంకో రూపంలో పోరాటం వస్తుంది. అణిచివేతనే మార్గమా? అట్లాంటి ఒకవేళ ఆ మార్గంలో వాళ్ళ పోరాటం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయాల్సింది మీరు చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. అది వాటితో పాటు కేవలం వాళ్ళు చంపుతున్నారని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు, అదే కనిపిస్తా ఉంది. కాబట్టి అదే మార్గమా? వేరే మార్గం ఏం లేదా? వాళ్ళు కూడా చాలా సార్లు చర్చలు అని ఏదో అన్నట్టున్నారు. అది మార్గం కాదు అని అందరూ చెప్తున్నారు. అణిచివేత మార్గం కాదు, హింసా మార్గం కాదు. సామరస్యంగా మనం వాళ్ళని పోరాటాలు చేయమని, వాళ్ళు చేస్తున్న పోరాటాల వెనుక ఏమి డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లని
ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి. ఇది మార్గం. వాళ్ళు చంపుతున్నారు, మేము చంపుతాం. ఏంటి ప్రభుత్వానికి నక్సలైట్లకి తేడా ఏంటి చెప్పండి? మనిషిని చంపడం కరెక్టా? చర్చలకు వస్తామని చెప్పినట్టున్నారు. వాళ్ళు చర్చలకు వస్తామన్నారు, చర్చలు లేవు. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అక్కడ ఏం చేస్తుంది? మిలిటరీని పంపించి వాళ్ళని చంపుతుంది. మరి ఈ చంపడం కరెక్టా? అందువల్ల చంపడం కరెక్ట్ అని అంటే వాళ్ళు చేసింది కరెక్టే, వీళ్ళు చేసింది కరెక్టే. అందువల్ల నేను అందుకే అటు వెళ్ళటం లేదు. అసలు వాళ్ళు దేనికోసం వాళ్ళు తుపాకీ పట్టుకున్నారు, ఏ సమస్య కోసం తుపాకీ పట్టుకున్నారు, అది ప్రభుత్వంగానే ఆలోచన చేసి దాన్ని తగ్గిస్తే అప్పుడు ప్రజలే ప్రభుత్వం వైపు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎవరి తరపున పోరాడతారు, ఎవరి తరపున తుపాకీ పట్టుకుంటారు? అక్కర్లేదు కదా. అందువల్ల ఈ రూపంలో ఆచరణలో మోడీ గారు 11 ఏళ్లుగా విఫలమవుతున్నారు. ఇప్పుడు కూడా ఇండిపెండెన్స్ సందర్భంగా 12సారి జాతిని ఉద్దేశించి మాట్లాడినవి కూడా ఇవి వాగ్దానాలు తప్ప, ఓకదంపుడు ప్రసంగం తప్ప, ఇది ప్రజలకేమీ ఉపయోగపడే చర్యలు మోడీ గారు తీసుకోరు అన్నది నా గట్టి నమ్మకం. థ్యాంక్ యూ రాజు గారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఏమేమి మాట్లాడారు, దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఏం జరిగింది అనే విషయాలు మన ప్రేక్షకుల కోసం చాలా డీటెయిల్డ్ గా చెప్పినందుకు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి T10. మరొక మంచి అంశంతో మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.